ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఏంటంటే మా పక్కనే ఉన్నటువంటి గ్రామం అయినటువంటి ముక్కామల గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయంలో గత 3 సంవత్సరాలుగా అఖండంగా చాలా గొప్పగా జ్ఞానయుతంగా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు నుంచి అమ్మ సరోజిని మేడం గారు, ఆ పద్మావతి అమ్మ గారు, ఇంకా చాలామంది వస్తారు. మా ముగ్గురికి పర్మిషన్ ఇచ్చాడు వేణుగోపాల స్వామి వారు. చాలామంది వస్తూ ఉన్నారు కానీ సో ఈ క్లాసులో చాలా అనుభవపూర్వకమైనటువంటి, చాలా జ్ఞానోహితమైనది. నా వంతుగా ఇంకొక విషయం నేను తప్పకుండా మనవి చేయాలి. మేడం చాలా సాహసోపదమైనటువంటి, ఖర్చుతో కూడినటువంటి, ధైర్యంతో కూడినటువంటి, చాలా ముందు చూపుతో కూడినటువంటి సామాన్యమైన విషయం. మరి ఏమో డబ్బు రావాలి మనకు మాటలతో అయ్యేది కాదు. మరి ఎప్పటికే చాలా వెనక ముందు ఆలోచించకుండా పరమ గురువులు చూసుకుంటారు అనేటువంటి ఒక ముందుతోటి ఈ కార్యక్రమాన్ని మ్యాక్సిమం వారి కుటుంబం అంతా కూడా కోరుకొని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఇంకా గురు శిష్యుల సంబంధం కనుక మనం చూసుకున్నట్లయితేనండి, పరమ గురువులు ఏం చెప్తున్నారంటే గురువులకి శిష్యులు పెద్దగా అవసరం లేదట. గురువులకి శిష్యులతో పెద్ద పనే లేదట. ఆ గురువుల్ని చక్కగా కాపాడుకోవాల్సిన బాధ్యత శిష్యుడిదేనట. చాలా స్పష్టంగా చెప్పబడింది. వారు హాయిగా అన్ని తెలుసుకున్నారు, హాయిగా ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు, ఎక్కడికి చేరాలి అక్కడికి ఒక క్షణాల్లో చేరిపోతారు. మరి మన సంగతి ఏంటి? కాబట్టి మనం ఏం చేయాలి? మరి ఇక్కడ నిర్మాణం చూస్తున్నాం మనం. భావితరాలకి మనం ఇచ్చేటువంటి చాలా గొప్ప ఆస్తి ఇదిగో ఇవే క్షేత్రాలే. మనకెంతో ఏ పూజ సుకృతం వల్ల ఇక్కడికి లాగబడ్డాం. ఒక్క మాట చెప్తా, శ్రీబాబా మాటలుగా చెప్తా. ఏం చెప్పారు ఆయన? 7 సముద్రాలకు ఆవతలు ఉన్నా సరే, ఇంకా ఇంకో మాట కూడా చెప్పారు. కొన్ని కోసుల దూరం 7 సముద్రాలకు అవతల సరే, పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా నా భక్తుల్ని షిరిడికి తీసుకొని వస్తాను, బ్రహ్మపదానికి తీసుకొని వస్తాను. ఇందాక నాకు కుదరలా. ఇది ఈ సూత్రం ప్రకారం ఆయన చేత లాగబడితే కానీ వచ్చిన వాళ్ళు, ఇంకో మేము గుంటూరు జిల్లా నుంచి మా అమ్మలిద్దరూ పోయిన నెల అయితే ముగ్గురు వచ్చాం. ఈ యొక్క నిర్మాణానికి మనం హితోతికంగా ఏం చేస్తాము? లేదు, ఆయన ఆ రోజు మధ్య కూర్చోడు, చల్లదోపులు అనేవాడు. ఆయన చల్లదాగి పాపం మాకు ఇంత విద్య నేర్పిస్తే అలాగే విద్య ఎక్కడ తీసుకొచ్చింది? ఇంకో బ్రహ్మపదం ఎక్కడైనామో సాక్షాత్తు తిరుమలేశుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి పాదాల సంధికి
ఎందుకన్నా అదృష్టం ఏమైనా కావాలా? చాలా శనవై పద్యం కూడా ఉంది, గుర్తు రావట్లేదు ఎందుకు. చాలదా హరినామ సంకీర్తనము తమకు, చాలదా బ్రహ్మ పదము మనకో. నా పేరు భాస్కర్ అండి. నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ తమిళనాడు ఎక్స్పీరియన్స్ బోర్డులో వర్క్ చేశాను. దగ్గర ఆఫ్టర్నూన్ మార్నింగ్ 11 గంటలకు అక్కడ వచ్చాను. నిన్ననే నాకు తెలిసింది. యాక్చువల్లీ నేను మామూలుగా భగవద్గీత అని అనుకుంటే ఏదో దేవుడికి భక్తులు అలా అనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. ఇది మామూలుగా భక్తికి మాత్రమే మార్గం అనేటువంటి ఆలోచన దీనిలోనే ఉన్నాను ఇన్ని ఏళ్ళు కూడా. కానీ ఇది జీవితానికి పనికొస్తుంది అని నాకు తెలవదు, నిన్నదాకా తెలవదు. ఆ పాప చెప్పింది నాకు నిన్నొచ్చి, ఏందో చెప్తా ఉంది ఈ పాప. సరే రమ్మంటా ఉంది, వెళ్తే పోలే, కూర్చునే ఉన్నాం అని వచ్చాను. కానీ ఇది ఒక 40 ఏళ్ళు ముందుగా చూస్తుంటే నా పరిస్థితి ఇంకా బాగుండేది. నిన్న ఆఫ్టర్నూన్ చెప్పింది. ఆ పాప చెప్పేటప్పుడు నాకే పెద్ద ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. ఎందుకంటే ఆ పాప జనరల్గా చెప్తుంది భగవద్గీత అంటే ఏముంది, గీతలో పోయి కృష్ణుడు ఏనుగు ఇదొకే గుర్తొస్తుంది, భగవద్గీత వస్తుంది. నాకు సినిమాల్లో చూసిన అనుభవం తప్ప ఎటువంటివి నేను వెళ్ళలేదు. మేడం క్లాస్ తీసుకున్న తర్వాత కోపానికి దీనికి సంబంధం ఉందా భగవద్గీతకి అంటే అంత ఎవరైనా చెప్తా ఉంటే కూడా కామ్గా వెళ్ళవచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్ నాకు చెప్తాను. ఇట్స్ పాసిబుల్. కానీ ఆమె చెప్పిన తర్వాత నేను ఆలోచిస్తే నాకు ఒక ఆఫీసర్ ఒక ఆయన వచ్చారు. అతను ఇన్ ద వెజ్ ఆఫ్ రిటైర్మెంట్. నేను ఏజ్గా నాకు అప్పుడు 28-30 ఏళ్ళు, ఆయనకి 55 ఏళ్ళు. ఆయన ఏదో వర్క్ గురించి టెన్షన్గా మాట్లాడుతూ ఉంటే నేను నువ్వు అంత సీరియస్గా తీసుకుని వర్క్ అంతా చేయకూడదు, కామ్గా ఆలోచించాలా, కామ్గా ఫినిష్ చేసుకోవాలా అని చెప్పాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి వర్క్ కంప్లీట్ చేయలేదని క్వశ్చన్ చేస్తారు, నేను నన్ను క్వశ్చన్ చేయడం లేదు. ఇంత ర్యాష్గా ప్రతిదాన్ని సీరియస్గా ప్రతి టాపిక్ని కవర్ చేయాలని నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పారు. మళ్ళీ నేను బై ఎక్స్పీరియన్స్లో నా యొక్క వేగాన్ని నేను తగ్గించుకున్నానే. కానీ ఇట్లా క్లాస్ నేను అటెండ్ అయ్యింటే నాకు డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరు వచ్చిండేది, చాలా మంచి పేరు వచ్చిండేది. కొంచెం పెద్ద పేరు కూడా మొదలెట్టుకున్నాను. దగ్గర 20 years నా కోపం 40 ఏళ్ళు ముందు వచ్చిండాలి. సో కోమలి వాళ్ళ కూతురు ఆ పాపని, ఏమ్మా నువ్వు వెళ్తున్నావా, నేనేం చేయండి మా 9th క్లాస్ అమ్మాయి నువ్వు వెళ్తున్నావా అని అడిగాను. నేను ఎల్కేజీ నుంచి వెళ్తా ఉన్నాను. ఎల్కేజీ నుంచి ఏమర్థమైంది నీకు భగవద్గీత, నీకేం అర్థమైంది అని కూడా అడిగాను. పాప నాకు కొద్దిగా అర్థమవుతుందంటే బాగుంటుంది. అవునా, ఓకే నేను కూడా వస్తాను రేపు అని చెప్పాను. ఎందుకంటే కంటిన్యూస్గా నేను కూడా అంటే అట్లీస్ట్ 40 ఏళ్ళ ఆ పాపతో కంపేర్ చేస్తే దగ్గర 50 ఏళ్ళు అనుభవపడ్డాను. ఆ పాప ఎల్కేజీ అంటే 6 ఏళ్ళు, 56 ఏళ్ళు వదిలిపడ్డాను. వాళ్ళ పాప 9th క్లాస్. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అని అడిగాను. నిన్న ఎల్కేజీ నుంచి పోతా ఉన్నాను. అమ్మా నువ్వు ఎల్కేజీ నుంచి పోతావున్నావా అని అన్నాను. నిన్న ఆడుకుంటుందేమో లే పాప అని అనుకున్నాను. కానీ ఇది వచ్చిన తర్వాత ఇది లేట్ బై నియర్లీ 55 years, అట్లీస్ట్ 40 years అయితే కూడా నాకు
డిపార్ట్మెంట్లో చేరినప్పుడైనా కూడా చేరినప్పుడు కూడా నాకు చాలా బెనిఫిషియల్గా ఉండేది. ఇంకేనేమి ఎప్పుడైనా తెలుసుకున్నాను, మీతో నేను కూడా కంటిన్యూ అవుతానని కూడా చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. హరి కానీ కోమల కానీ వాళ్ళ పిల్లలు కానీ అశేషమైనటువంటి సేవ. తనను చూసినప్పుడు నాకేం గుర్తుకొస్తుంది అంటే శబరి గుర్తుకొస్తుంది. శబరి అవ్వ తెలుసు కదా మీకు? ఎవరు శబరి అవ్వ? రామాయణంలో భానువంశమునందు ప్రభుల వైజన్మించి సకల విద్యలనెల్ల అభ్యసించి తాటకి వధించి తపసి యాగము గాసి శిలను శాపము మాంటి స్త్రీని చేసి శివుని శాపము దృంచి సీతను పెళ్ళాడి పరశురాముని ప్రాణ భంగపరచి తండ్రి వాక్యములకై తమ్మునితో కూడి వైదేహి తోడను వనముకెరగి తన దూషణాదులా ఖండించి రాక్షస మాయామృగములను మడియజేసి రాక్షస రాజయగు రావణు వేధించి సతికొని పూర్వంగా సంభ్రమించి సుగ్రీవు కనుగొని సుముఖుడై ఎప్పుడు వారిని వధించి వరుసతోడ రాజ్యమాతనికిచ్చి రాజుగా చేపట్టి కిష్కింద ఏలించి కీర్తివలసి వాయువు సుతు చేత జానకి వార్త తెలిసి తల్లిని సేతువు బంధించి ధ్వను దాటి రావణాసుడు కంపురైమునసగి ఘోర రణమందు రావణుని కూలజేసి అతని తమ్ముని రాజుగా నమరజేసి నతని చేపడి సురులెల్ల సన్నుతింప రాజ్యం మేలిన అయోధ్య రాజనగుచు రామతారక దశరథ రాజతనయ. అలా కోమలి వాళ్ళ కుటుంబ పాద స్పర్శ తగిలినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవ మనకు అది ఇదవుతుంది. చాలా రోజుల నుంచి ఆ పాపం చూసినప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. ఆత్మభావంకు హృదయపూర్వక నమస్కారాలు. నేను మేడంతో నాకు చాలా ఏళ్ళు 5-6 ఏళ్ళుగా పరిచయమే, కానీ ధ్యానంలో అయితే నేను కూర్చోలేదు సరిగా. నిన్న కూర్చున్నా, నిజంగానే కూడా సమాధి స్థితిలోకి వెళ్ళి వచ్చినాను. చాలా సంతోషం. అది సమాధి దగ్గర 50 నిమిషాల దాకా సమాధి స్థితిలో ఉన్నాను. ఎప్పుడు లేదు, నేను వేరే ధ్యానం చేస్తున్నాను, ఇది రాదులేని అనుకున్నాను. దీంట్లో కూడా ఇంకా బాగా అనుభూతి కలిగింది. తర్వాత మనం ఎంత గర్పించినా కానీ ఏమి చేసినా కానీ ఆ జ్ఞానం మనకు బోధించిన రుణం అయితే తీర్చుకోలేవు. ఏం చెప్పినా ఏం చేసినా కూడా మనకు ఈ కాలంలో అంత మంచిగా మనం మేలు కోరి చెప్పే గురువులు ఎక్కడ నాకు తెలిసైతే లేదు. నాకు కూడా దగ్గర 60 సంవత్సరాల వయసు, ఎక్కడ నేను చూడలేదు. ఎంతో 91 నుంచి ఎంతోమంది గురువులు చూసినాను. ఎంతో తాపత్రయంతో చెప్పేవాళ్ళు, మనల్ని ఆదరించేవాళ్ళు నాకు తెలిసి ఎక్కడ కూడా లేరు. పైగా మన దగ్గర ఏమీ ఆశించకుండా కూడా రండి జ్ఞానాన్ని నేర్చుకోండి అని మేడం చెప్తా ఉంటారు. కోమల అయితే 2 సార్లు నేను పుత్తూరులో ఉన్నప్పుడు అనేక సార్లు మాకు కూడా చెప్పింది. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం. చాలా సంతోషం. అందరికీ అవకాశాలు ఎవరి రూపంలోనో ఒక రూపంలో వస్తాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను ధన్యులు అవుతారు. థ్యాంక్ యూ. మీ బ్రహ్మపదము చేరినట్టి మనమెంతో ధన్యులం, మనమెంతో ధన్యులం, మనమెంతో ధన్యులం. బ్రహ్మపదం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం. మన మోక్షధామానికి ఎవరైతే పునాది వేశారో ఇప్పుడు దాకా నడిపిస్తున్నారో అందరికీ మనందరూ కూడా మనందరి తరఫున కూడా అనేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ నడిపిస్తున్నారు, ఒక్కరి కాదు, అందరి బాధ్యత అది. నేను 3 నెలలుగా వస్తున్నాను. నాకు ఆ వంట పట్టిన మాత్రం ఆత్మబోధ మనకు సత్యము. దాన్ని అంతా కూడా ఏదో మోక్ష మార్గం పుణ్యం వస్తుంది, అలా ఇలా అనుకుంటాను. కానీ ఇదే మనకు మంచి మార్గం అని నాకు బాగా అర్థమైంది. తర్వాత దీంట్లో మనం సేవలు కూడా చేస్తే ఇంకా చాలా మంచిది. మనకు తగిన సహాయం అది చేసినా కూడా మనకు తోడ్పడుతుంది. పాదములు కడిగినట్టి జనకుడెంత ధన్యుడు, పాదుకలు మోసినట్టి భరతుడెంత ధన్యుడు. బ్రహ్మ విద్య బోధించిన బ్రహ్మపదము ధన్యము, మన మోక్షధామం చేరిన మనమెంతో ధన్యులం, మనమెంతో ధన్యులం, మనమెంతో ధన్యులం. బ్రహ్మ విద్య బోధించిన బ్రహ్మపదము ధన్యము, మన మోక్షధామం చేరిన మనమెంతో ధన్యులం.
ధన్యులం మనమెంతో ధన్యులం మనమెంతో ధన్యులం